హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 డీఏ, డీఆర్ టేబుల్ విడుదల, జీతాలు, పెన్షన్లలో భారీగా పెంపు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏ వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ పెంపుపై వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2023 జూలై వరకు సంబంధించినటువంటి డీఏ 33.67% అమల్లో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి కాలాలకు సంబంధించి వరుసగా 4%, 3%, 2% డీఏలనైతే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న డీఏ వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారంగా జనవరి 2024 డీఏ కేంద్రం 4% ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 3.64% ప్రకటించాల్సి ఉంది. అలాగే జూలై 2024 సంబంధించి కేంద్ర ప్రభుత్వం 3% డీఏను ప్రకటించగా, ఏపీ ప్రభుత్వం లెక్క ప్రకారంగా 2.73% డీఏను డీఆర్ ప్రకటించాల్సి ఉంది. 2025 జనవరి డీఏను 2%గా ప్రకటించగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు 1.82% ప్రకటించాల్సి ఉండగా, అంటే మొత్తం 9% డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ 3 డీఏలకు సంబంధించి మొత్తం 9% అవుతుందండి. ఒకసారి చూడొచ్చు. సో 4, 3, 2 కలిపి 9% అవుతుంది. అంటే మొత్తం 9% డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 డీఏలకు సంబంధించి ఇంకా ప్రకటన చేయలేదు. రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు కనీసం 2024 జనవరి, జూలై డీఏలనైనా ఉగాది కానుకగా విడుదల చేయాలి అనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో 2024 జనవరి మరియు జూలై 2 డీఏలండి. అంటే 3.64% ప్లస్ 2.73%. సో మొత్తం పెరగాల్సిన డీఏ చూసుకున్నట్లయితే 33.67% డీఏకు అదనంగా, సో ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏకు అదనంగా 8.19% పెరగాల్సి ఉంది. అంటే కొత్త డీఏ 41.86% కావాలి. సో వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ డీఏలు ఇవి అండి. తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో ఏ ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. తెలంగాణలో 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మేఘాలయలో 3 డీఏలు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు డీఏని కలుపుకొని 3 డీఏలండి. సో ఇక్కడ 6 అవుతాయి. ఇక్కడ 4 అవుతాయన్నమాట. ఒక డీఏను కలుపుకొని అయితే ఆంధ్రప్రదేశ్‌లో 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఒక్కొక్క డీఏ పెండింగ్‌లో ఉంది. సో డీఏ పెంపుతో ఉద్యోగులకు రావాల్సిన అదనపు మొత్తాలను ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. బేసిక్ పే 20,000గా ఉన్నవారికి ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ 33.67%తో రూ. 6,734 అయితే అందుతోంది. పెరగవలసిన డీఏ 8.19%, అంటే రూ. 1,638. సో కొత్త డీఏ 41.86%తో రూ. 8,372 అయితే రావాల్సి ఉంది. సో ఆ విధంగా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. 28,000 బేసిక్ పే ఉన్న వారికైతే రూ. 2,273 పెరగవలసి ఉంది. అలాగే 32,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 2,621 హైక్ రావాల్సి ఉంది. 36,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 2,948. అలాగే 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,276. ఇక 44,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,604. 48,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,931. 52,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,259 అదనంగా రావాల్సి ఉండగా, 56,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,586. 60,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,914. 64,000 బేసిక్ పే ఉన్న వారికి
రూ. 5,242 అదనంగా రావాల్సి ఉండగా, 72,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 5,897 రావాల్సి ఉంది. 80,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,552, 84,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,880, 88,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,207 అదనంగా రావాల్సి ఉండగా, సో రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 8,190 రావాల్సి ఉంది. అదేవిధంగా రూ. 1,20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,828. ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ టీఏ అమౌంట్ అయితే హైక్ పెరుగుదల అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ విధంగా డిఏ అనేది పెండింగ్‌లో ఉండడం వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగ పెన్షనర్లు అయితే వెంటనే ప్రభుత్వానికి డిఏను ఈ ఉగాది సందర్భంగా అయినా చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ స్పందన. ఉద్యోగ సంఘాలు కనీసం 2024 జనవరి మరియు 2024 జూలై డిఏలనైనా వెంటనే ప్రకటించి అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో డిఏ పెంపు ప్రకటన ఇప్పటికే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సో మనం చూసుకోవచ్చు. మొదట్లో చూసినట్టుగా తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాల్లో డిఏలేమి పెండింగ్‌లో లేవండి. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వము అమలు చేసింది. కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే అమల్లో ఉన్నందున సో ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి కనీసం ఒక డిఏ అయినా ప్రకటించవచ్చనే సమాచారం అయితే పెండింగ్‌లో ఉన్న అరియర్స్ చెల్లింపులు కూడా ఇదే విధంగా షెడ్యూల్ వారీగా విడుదల చేయాలి. సో ప్రభుత్వం కూడా ఈ మేరకు స్పష్టంగా ప్రకటించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఫ్రెండ్స్. డిఏ కనుక హైక్ అయినట్లయితే ఉద్యోగుల బేసిక్ పేలో పెరుగుదల అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకు 2018 నుంచి ఇప్పటి వరకు గల డిఏ, డిఆర్ అరియర్స్ వారి బేసిక్‌ని బట్టి 2-8 లక్షల వరకు పైనే ప్రభుత్వం బకాయి పెట్టిందనమాట. ఆ అమౌంట్ కూడా త్వరితగతిన విడుదల చేయాలి అనైతే ప్రభుత్వం భావిస్తోంది. సో మరి అంతా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా చెల్లించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి డీఏకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే వీడియో రూపంలో అయితే మన ఛానెల్‌లో పబ్లిష్ చేస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.